Greetings to you all in the precious and the matchless name of our Lord and Savior Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన అతి దివ్యమైన నామంలో మీ అందరికి శుభాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మహాకృపను బట్టి మహాధన్యతను బట్టి మరొక దినాన్ని మన జీవితంలో మనకిచ్చినందుకు ఆయన నామానికి స్తుతులు స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. దేవుడు ఈ రోజు కోసం ఏర్పాటు చేసిన దేవుని వాక్యం ఏమనగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము. ఇక్కడ చూసుకున్నట్లయితే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడు నామానికి స్తోత్రం. దేవుడు ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమ. ఆయన ప్రేమ మన పూర్వీకుల నుంచి వస్తున్న ప్రేమ. ఆయన ప్రేమ తరతరములు ఉండబోతున్న ప్రేమ. ఆయన ప్రేమకు ఆది లేదు అంతము లేదు. ఆయన ఎటువంటి ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనము పుట్టక మునిపే మనల్ని ఎరిగిన ప్రేమ, తల్లి గర్భములో రూపింపబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్న ప్రేమ ఆయన ప్రేమ. కాబట్టి మనము ఈ లోక ప్రేమల వైపు చూడక దేవుని యొక్క శాశ్వత ప్రేమ వైపు మనం చూడాలండి. ఈ లోక ప్రేమలన్నీ క్షణికమైనవే. ఈ లోక ప్రేమలన్నీ ఈ లోకంలో అంతరించిపోతాయి. ఈ లోక ప్రేమలో ఏ గొప్పతనము లేదు. ఈ లోక ప్రేమలో ఏదో ఆశించే నిన్ను ప్రేమిస్తారు తప్ప, ఏదో నీ నుంచి లాభం ఉంటేనే ప్రేమిస్తారు తప్ప, దేవుని ప్రేమ నీ నుంచి ఏది ఆశించక శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుని ప్రేమకి అవధులు లేవు. దేర్ ఇస్ నో కండిషన్స్ ఫర్ గాడ్స్ లవ్. గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆయన ప్రేమ నిత్యమైన ప్రేమ. ఆయన ప్రేమను మనం తెలుసుకోవాలి. మనం ఈ లోక ప్రేమలన్నింటినీ వెతుక్కుంటాం. ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమిస్తారా, ఎవరు మనల్ని ఇష్టపడతారని మనము చూస్తాం. ఎవరు లేకపోయినా, నువ్వు ఒంటరివైనా, నీకు తోడు లేకపోయినా నీతో దేవుడు ఉన్నాడని, దేవుని ప్రేమ నీతో ఉన్నదని, దేవుని శాశ్వత ప్రేమ నీతో ఉన్నదని మర్చిపోకు సహోదరుడా, సహోదరి, మర్చిపోకు. దేవుని ప్రేమ నీతో మాట్లాడే ప్రేమ, నిన్ను ధైర్యపరిచే ప్రేమ, నిన్ను ఓదార్చే ప్రేమ, దేవుని ప్రేమ అరచేతుల్లో చిక్కుకున్న ప్రేమ, నిన్ను నన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకున్న ప్రేమ. ఆయన ప్రేమ ఎన్నటికీ మాసిపోయిన ప్రేమ. ఆయన ప్రేమ తరతరములు ఉండే ప్రేమ. నీ పిల్లలని ఆశీర్వదించే ప్రేమ, నీ పిల్లలతో ఉండే ప్రేమ. ఈ లోకంలో నిన్ను ఎందరో ప్రేమించినట్టుగా నటించి నిన్ను మోసం చేయొచ్చు. దేవుని ప్రేమ నిత్యము నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రేమ. ఆయన ప్రేమను మనం పొందుకోవాలని ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. మనం ఈ రోజు నా దేవుని దగ్గరికి వచ్చి మన యొక్క కష్టాలు, మన యొక్క బాధలు మనం చెప్పినట్లయితే దేవుడు మన ప్రతి బాధని ఆలకిస్తానని ఎదురు చూస్తున్నాడు. నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన వాళ్ళే నీ యొక్క మాటలని లక్ష్య పెట్టకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ వాక్యం మన జీవితంలో ఫలించాలని చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, దయ కలిగిన తండ్రి, నీకే వేలాది వందనాలు, నీకే కోట్ల కొలది స్తోత్రాలు. అవునయ్యా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన దేవుడు అయ్యా, నీ కృపతో నిత్యము మమ్మల్ని దేవ తండ్రి ఆదరించుచు మమ్మల్ని ప్రేమిస్తున్న దేవుడు, నీకే స్తుతులు స్తోత్రాలు. ఇదిగో యేసయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రేమలకి, ఈ లోకంలో ఉన్న దేవ తండ్రి దేనికి మేము ఆకర్షితులమవక అయ్యా, నీ ప్రేమకు దేవ ఆకర్షితులమై ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. ఆ శాశ్వత ప్రేమను అయ్యా పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా, వెలకట్టలేని ప్రేమను మేము పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నీకే స్తుతులు స్తోత్రాలు ఆరోపిస్తూ ఈ యొక్క ప్రార్థన పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకున్నామ పరమ తండ్రి. ఆమెన్.